రోజు మనము 2 అంశాల గురించి డిస్కస్ చేసుకుందాము. ఫస్ట్ వీడియోలో మనము దేని గురించి అంటే భాష, ఈ భాషా సేతు అనే దాని గురించి ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ వారికి సంబంధించింది. రెండవది క్రాప్ దర్పణ్ అని నాకు తెలిసిన నిన్న ఒక ఏఈఓ ఏం చేశారంటే వాట్సాప్ స్టేటస్ పెట్టారు. నిజంగా అది చూసి మీకు ఒక మార్క్ వస్తుంది అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. అయితే ఏంటంటే ఇక్కడ మనం చూడండి, బిఫోర్ గోయింగ్ టు వీడియో జస్ట్ ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్. ఐ హ్యావ్ నాట్ ఫెయిల్డ్, ఐ హ్యావ్ ఫౌండ్ 10,000 వేస్ దట్ డోంట్ వర్క్. ఏంటంటే అసలు నేను ఫెయిల్ కాలేదు, కానీ ఒక 10,000 రకాల ఏదైతే మార్గాలు ఉన్నాయో అది ఎట్లా చేస్తే అవి మార్గాలు పనిచేయట్లేవో అని ఆ మార్గాలు నాకు తెలిసినాయి. కానీ ఇప్పుడు నేను ఏం చేయాలనో ఎలా చేయాలనో తెలిసిపోయింది అని అర్థం చేసుకోవాలి ఫెయిల్యూర్ నుంచి అని ఎవరు చెప్పారు? థామస్ ఎడిసన్. ఎందుకు మనకు తెలిసింది అంటే ఒక బల్బు కనిపెట్టడానికి 10,000 సార్లు ఫెయిల్యూర్ అయ్యాడు, లాస్ట్ ఒకటేసారికి పాస్ అయ్యాడు. ఓకే, రైట్. మనం ఇప్పుడు 12th ఫెయిల్ మూవీకి సంబంధించి కూడా దీంట్లో చెప్పుకోబోతున్నాం. ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసి ఓకే సారీ రైట్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే మనం చెప్పుకోబోయేది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి చెప్తున్నాను. మరి దానికి సంబంధించింది ఏమొచ్చింది వార్త? స్టార్ట్అప్ బ్రిడ్జ్ లింగ్విస్టిక్ బారియర్. ఇది ఇక్కడ నేను రబ్ చేస్తున్నాను చూడండి. స్టార్ట్అప్ బ్రిడ్జ్ లింగ్విస్టిక్ బారియర్స్ అనేది టెక్నాలజీతోని మనము భాష అవరోధాలను ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి ఎవరు? ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్. ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కానీ ఇక్కడ ట్రిపుల్ ఐటీ అంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ హైదరాబాద్ అని గుర్తుంచుకోవాలి. మరి దానికోసం వీళ్ళు ప్రొఫెసర్స్, వీళ్ళ పేర్లు ఇవన్నీ కూడా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను జూమ్ చేశాను. భాషిని అనేది మీకు దీని గురించి గతంలో కూడా నేను ఒక యూట్యూబ్ షార్ట్స్ లో కూడా తీయడం జరిగింది, భాషిని అనే దాని గురించి. అయితే ఇక్కడ ఏంటంటే మరి భాషిని అనేది ఇక్కడ చూపిస్తున్నాను. సో ఏంటి ఈ భాషిని అనే దాంట్లో ఏముంది? మనకు అన్ని లాంగ్వేజెస్ ని ట్రాన్స్లేషన్ చేసేది. దానికి సంబంధించి మళ్ళీ ఏమి కనుగొన్నారు మొన్న? ఈ భాషా సేతు. ఇక్కడ ఈ భాషా సేతు మీకు క్లియర్ గా కనిపించట్లేదు. సో దీని గురించి ఇంకొక స్లైడ్ లో ఉంది చూడండి. అది ఈ భాషా సేతు అని చెప్పేసి ఉంటుంది. ఈ భాషా సేతు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. 1 సెకండ్. ఈ భాషా సేతు అనేది ఎవరు కనిపెట్టారు అన్నది చెప్తాను. ఈ భాషా సేతు ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ సంబంధించిన వాళ్ళు కనిపెట్టడం జరిగింది. అయితే ఈ ట్రిపుల్ ఐటీ విన్నర్ ఆఫ్ భాషిని గ్రాండ్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ బై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఈ భాషా సేతు ఇక్కడ ఉంది. ఈ భాషా సేతు ఏంది? నాలెడ్జ్ ఫర్ ఆల్ వెరీ సీరియస్లీ విత్ ఇట్స్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ. ఇక్కడ భాషలను అనువాదం చేసే టెక్నాలజీతోని కనుక్కున్నారు ఈ భాషా సేతు. అయితే మరి భాష అనేది మనిషికి ఎంత అవరోధమో ఇప్పుడే చూపిస్తాను మీకు. అసలు భాష అనేది మనం నేర్చుకోకపోతే ఏమవుతుంది అని చూస్తే ఇక్కడ చూడండి, 12th ఫెయిల్ మూవీలో కూడా వాళ్ళ గురించి మనోజ్ కుమార్ ఏం చేశాడు అన్న దాని మీద ఉంది. ఆయనకు పాపం ఎస్ఏ రైటింగ్ లో టెర్రరిజం అని చెప్పేసి రాయడం జరిగింది ఎస్ఏ. కానీ అక్కడ వాళ్ళు అడిగింది ఏంటి? టెర్రరిజం గురించి అడగకుంటే ఆయనను ఏం అడిగారు చూసినట్లయితే మనము టూరిజం గురించి అడిగితే ఆయన ఏం చేసిండు? మర్చిపోయి టెర్రరిజం ఇన్ ఇండియా అని చెప్పేసి రాసేసి వచ్చింది. ఫస్ట్ అటెంప్ట్ గాన్ అయింది. మళ్ళీ ఆ సినిమాలో మనం చూస్తాం కదా, మళ్ళీ యూపీఎస్సి ఉత్తరప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయడానికి వెళ్తాడు. సో అది అంతా సినిమా స్టోరీ. కానీ ఇక్కడ అట్లాంటి అవరోధాలు మీకు రావద్దు అంటే ఏం చేయాల్సి ఉంటుంది? ఇక్కడ మనము దానికి సంబంధించిన రషీద్ అహ్మద్ గారు సిఇఓ అండ్ కో ఫౌండర్ ఆఫ్ ఈ భాషా సేతు, ఈ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నాలజీ సంబంధించి ఎవరు? సిఇఓ అండ్ కో ఫౌండర్ రషీద్ అహ్మద్ గారు ఉన్నారండి. ఈ రషీద్ అహ్మద్ గారు దీని గురించి తెలియజేయడం జరిగింది. అయితే వీళ్ళు సంపర్క్ అనే ఒక మీటింగ్ లో ఇక్కడ మనం రబ్ చేసినాము.
ఏం చేశారు, ద లాంగ్వేజ్ టు ఇండియన్ లాంగ్వేజ్ మెషిన్ ట్రాన్స్లేటర్ ప్రాజెక్ట్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఇది ఎక్కడ, ఆన్ ట్రిపుల్ ఐటి హైదరాబాద్ అట్ ఇట్స్ లాంగ్వేజ్ టెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ లో. ఇది నేను మీకు చెప్పాలనుకున్న అంశం అని. అయితే దీని తర్వాత మనము మరి వాట్ దే డూ, అవర్ మిషన్ ఈజ్ టు బిల్డ్ ఎ ప్లాట్ఫామ్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఏ ప్లాట్ఫాము, అవర్ మిషన్ ఈజ్ టు బిల్డ్ ఎ ప్లాట్ఫామ్ దట్ భారతీయ భాష మే జ్ఞాన్ విజ్ఞాన్, భారతీయ భాషలోనే జ్ఞానం విజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మా ముఖ్య విధి అని చెప్పేసి వాళ్ళు మనకు సమాచారం